ఇది జాకెట్ పీస్, ఇంతకి చిన్న జాకెట్ పీస్ మా అమ్మ రద్దిచ్చింది ఒకసారి, దాంట్లో ఉంటే దాన్ని యూజ్ చేసి కుట్టాను నేను. ఇది నేనేం ముక్క కొనేలేదు. మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా మేము, అప్పుడు మా అక్కని నాకు వచ్చేటప్పుడు చిన్న వ్యాలెట్ తీసుకురావే, ఫోన్ పట్టేలాగా అండ్ మనీ కూడా పెట్టుకునేలాగా అంది. సరే అక్క నేను కుడతానులే అని చెప్పాను దానికి. సో ఫైనల్లీ కుట్టేశాను. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో, ఇది కూడా ఉందో బాగానే వచ్చేసింది నాకు. ఫ్రెండ్తో ఫోన్ పెట్టుకోవడానికి అడిగింది కదా, ఫోన్ మెజర్మెంట్స్ తీసుకుని కుట్టాను, సరిపోతుంది కరెక్ట్గా. లోపల జాకెట్ అయితే నిలబడదు కదా, అందుకని చెప్పి లోపల మా బావది ప్యాంట్ ఉంటే దాన్ని వాడేశాను. ఇంకా జిప్స్ వేసేసాను అనమాట, పైన ఒకటి కింద ఒకటి. మా బావకి చూపిస్తే చాలా బాగుంది, కాకపోతే కొంచెం పెద్దదైంది అని అన్నాడు. అంటే ఈ పొడుగు ఎక్కువగా ఉంది అని అన్నాడు. వెడల్పు బాగానే ఉంది కానీ పొడుగు కొంచెం తగ్గించాల్సింది అని అన్నాడు. మీరు చెప్పండి, పొడుగు తగ్గించాలంటారా సరిపోతుంది అంటారా? మరీ ఇంత చిన్నగా కుడితే ఇక్కడి వరకు ఫోనే పడుతుంది. పైన జిప్ అటాచ్ చేసేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా. చేతిలో ఇలా ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది నిజమే, కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది, చేతిలోకి పట్టుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎవరికైనా కుట్టినప్పుడు తగ్గిస్తాను. ఇంకా మా వాళ్ళు ఎవరైనా అడిగితే కుడతాను. అసలు షాప్లో పెట్టేస్తే ఎలా ఉంటుందా అని ఐడియా వచ్చింది నాకైతే. ఇలాంటి వ్యాలెట్స్ బయట మనం తీసుకోవాలంటే మినిమం 100 to 150 ఉంటుంది. నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంటేనే 120కి ఏమో ఇచ్చాడు అప్పట్లో. ఇప్పుడైతే అసలు రాదు ఆ రేట్కి. ఆ వ్యాలెట్ ఇప్పటికీ నా దగ్గర అలానే ఉంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ నేను కూడా ఒకటి కుట్టుకుంటాను, అప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తానులేండి. ఇంకా మీకు ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. సరే ఇంకా ఉంటానే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్డ్.